ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుందో చూడడానికి మాత్రమే, ఒక డెమో మాత్రమే. స్టిఫ్ గట్టిగా చూడండి, స్ట్రేట్ చూడండి. నేను లాగినప్పుడు ఏంటంటే ఇట్లా లూజ్ ఉండదు. ఓకే, 1 కొంచెం 1 2 3 నేను ఏం చేయాలంటే స్టిప్ ఎంచండి. నేను లాగినప్పుడు ఏంటంటే ఇట్లా లూజ్ వదలకండి. స్టిప్ జస్ట్ నా బరువు ఆపండి. 1 ఎందుకంటే మనము మెడిసిన్ వేసుకుంటాం కదా సార్, మెడిసిన్ వేసుకుంటే ఎంతసేపు అట్లా పనిచేస్తుంది అనేది మన హీలింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ కూడా వాడడం వల్ల ఎంత రిజల్ట్స్ వస్తుంది, రిజల్ట్ తెలియాలి కదా. ఫోన్ ఏమన్నా పక్కన 1 2 3 ఏం చేసినా మనం ఎక్కువ వేస్తే అవుట్ అయిపోతారు కాబట్టి కొంచెం వేసినా. సో కొంచెం బరువు ఏంటనే అవుట్ అయిపోయినాయి కదా. దీంట్లో మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట, నియోడియన్ మ్యాగ్నెట్స్ అంటారు. ఇంతకుముందు సారీ చేసినట్టు ఇంతకుముందు పూర్వకాలంలో ఎట్లుంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది జనాలు. ఎందుకు వీలా చెప్పంటే దాన్ని ఇక్కడ ఎక్కితే సో జమిన్స్ నికల్తో చుంబక్ శక్తి మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీ తగ్గుతుంది. ఎప్పటికప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతుంది. అందుకని స్ట్రెంత్ ఉంటుండే. ముసలిలో ఎంత గట్టిగా ఉంటుంది, అదే మస్తు గట్టిగా ఎందుకు గట్టిగా ఉంటుందంటే చెప్పులు వేసుకుంటున్నారు, భూమి మీద డైరెక్ట్గా ఉంటాడు. ఆ భూమి మీద ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ డైరెక్ట్గా ఉంటుంది. బాడీలో ఉండే జస్ట్ 4 గ్రాముల ఐరన్ మాత్రమే. మన బాడీలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది, కింద మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ డైరెక్ట్ మన బాడీకి కలిగి ఎప్పటికప్పుడు సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి వాళ్ళు యాక్టివ్ ఉంటుంది. ఈరోజు మనం వీకెండ్కి అయినామంటే చెప్పులు వేసుకుంటున్నాం. మీ పాదం చెప్పులు లేకుండా భూమి మీద టచ్ ఎన్ని రోజులు అవుతుందంటే అది క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలిపోతుంది. ఈరోజు మనం గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాం. ఎంత గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం, 2-3 ఫీట్ల పైన ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం, సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. భూమి నుండి దూరం వెళ్ళిపోతుంది అన్నమాట. ఎంత భూమికి దూరం వెళ్తున్నామో ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆబ్వియస్లీ దూరం వెళ్ళిపోతుంది. అందుకనే బాడీలోకి వచ్చి బ్లడ్ చిక్కగా అవుతుంది, సర్క్యులేషన్ కూడా ప్రాబ్లం అవుతుంది. 4 గ్రాముల ఐరన్ ఉంటుంది కదా, దీంట్లో మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట. దేనికైనా జస్ట్ బాడీ టచ్ అయితే చాలు. నర్వస్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది సార్, ఇక్కడ టచ్ అవ్వడం వల్ల టోటల్గా సర్క్యులేషన్ పెట్టడం జరుగుతుంది. ఒక 2-3 సార్లు పడింది. టీచింగ్ చూడండి. సో మళ్ళీ ఇలా స్టిఫ్గా ఇచ్చాను సార్, స్ట్రేట్గా చూడండి. స్టిఫ్లో మళ్ళీ వెయిట్ వేస్తా, మళ్ళీ ఆపడానికి ప్రయత్నించండి. ఇంతకుముందు వెయిట్ అయితే వేసినా మీకు మాత్రమే అయిపోయింది. ఇప్పుడు వేస్తాం 1 2 3 ఇంచు కూడా అనుకోలేదు. ఒక్కసారి ఇది తీసేసాం. ఇది తీసేసిన తర్వాత కూడా దీని ఎనర్జీ బాడీలో కొద్దిసేపటి వరకు ఉంటుంది. ఎప్పటి వరకు మీరు మొబైల్ టచ్ చేయనంత వరకు. ఇంకా బయట రేడియేషన్ కానీ మనం పీల్చుకుంటాం కదా, ఆల్మోస్ట్ 42% మొత్తం గాలి మొత్తం చెడిపోయింది. ఆ మీటర్ మీద వస్తుంది, అది పెట్టుకొని చూస్తే మనకి అర్థమైపోతుంది. అయితే మనం ఆల్రెడీ పీల్చుకుంటున్నాం కదా గాలి, కొద్దిసేపటి వరకు ఉంటుంది అనమాట. అది సేమ్ మళ్ళీ తగిలించండి, మళ్ళీ బరివేస్తా, మళ్ళీ ఆపడానికి ప్రయత్నించండి. 1 ఇక్కడ మన తేడా వేస్తున్నా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నేను మన తేడా వేస్తున్నా, వేరే విధంగా గుంజుతున్నా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ బాడీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది. అందరు డిపార్ట్మెంట్లకు, మినిస్టర్స్కి, ఎమ్మెల్యేస్కి అందరికి ఇస్తున్నాను. సిట్గా ఇచ్చేసి 1 2 3 ఈచ్ కూడా కదులుతలేదు. ఓకే, ఇప్పుడు ఒక మీ మొబైల్ తీసుకోండి. ప్రొటెక్షన్స్ ఉంటుంది. ఎంతసేపు తీసి మొబైల్ టచ్ చేసి సెకండ్స్ పక్కన పెట్టేసి మళ్ళీ స్టిఫ్గా నిల్చోండి, మళ్ళీ బరవేస్తా, మళ్ళీ ఆపడానికి ప్రయత్నించండి. నేను మొత్తం వెయిట్ వేసినా కూడా ఇంచ్ కూడా కదలలేదు 2 సార్లు. అది పెట్టినాక తీసేసిన తర్వాత కూడా ఆ ఎనర్జీ అట్లనే ఉంది. ఇప్పుడు ఏం చేసారు, జస్ట్ మొబైల్ టచ్ మాత్రమే వేసారు, వాడలే ఇంకా ఫోన్ జస్ట్ టచ్ చేసారు. ఇప్పుడు మళ్ళీ చూసాను సార్ 1 2 3 అంటే స్టిఫ్గా ఇచ్చాడు. సార్ మొబైల్ సెకండ్ ముట్టుకున్నా కూడా టోటల్గా బాడీ మొత్తం డీయాక్టివేట్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది. ఆ సెల్స్ అన్ని డీయాక్టివేట్ అయిపోతున్నాయి, వీక్ అయిపోతున్నాయి. అలాంటి ఫోను
మనం చెవుతో మాట్లాడుతున్నాం, చెవుకి బ్రెయిన్ చాలా దగ్గర ఉంటుంది. ఫోన్ దాకా మాట్లాడి బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్ హ్యాండిల్ అయిపోతుంది. మన బ్రెయిన్లో ఎంటిక కన్నా 3వ వంతు నరాలు ఉంటాయంట, సన్న నరాలు ఉంటాయి. దానికి వచ్చి మన రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల ప్రాపర్గా సర్క్యులేషన్ ఆగిపోతుంది. దాన్నే బ్రెయిన్ స్ట్రోక్. ఈరోజు పెరాలసిస్, మ్యాక్సిమం పెరాలసిస్ వస్తున్నాయి, వయసుతో సంబంధం లేదు, చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. ఫోన్ తయారు చేసిన వ్యక్తి ఏం చేసిందంటే 24 గంటలలో జస్ట్ 16 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి, గంటకు 4 నిమిషాలు మాత్రమే మాట్లాడాలని క్లియర్గా దాని మీద రాస్తారు. కానీ మనం 24 అవర్స్ ఫోన్ వాడుతూనే ఉంటాం. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు రా చెప్పండి. ఇంకోటి, ఫోను ఇక్కడ పై జోబులో పెట్టుకుంటున్నాము, పై జోబులో ఈరోజు హార్ట్ స్ట్రోక్ కన్నా బ్రెయిన్ స్ట్రోక్సే ఎక్కువ అవుతుంది. పెరాలసిస్ ఎంతమందికి వస్తారు? పెరాలసిస్ మేము వెళ్తున్నాము ఊర్లలో, విలేజ్ లెవెల్లో వెళ్తున్నాం, మండల లెవెల్లో. ఈయనకు వచ్చిన ఆయనకు కూడా వచ్చింది. ఆయనకు వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ డ్యామేజ్ అన్నీ ఇవే. పెరాలసిస్, షుగర్ బీపీలు అయితే కామన్ అయిపోయినాయి. అయితే మనము మొబైల్ వాడకుండా ఉండగలుగుతాము? కంపల్సరీ. అది ఏ రోగం వచ్చినా ఎందుకున్నా కూడా వాడాల్సిందే. అయితే ఎప్పుడైతే ఈ బెల్ట్ పెట్టుకుంటామో ఒకసారి మళ్ళీ పెట్టుకోండి. జస్ట్ ఇంతకుముందు ఏంటంటే కొంచెం లాగానే బెండ్ అయిపోయింది కదా, మొబైల్ వాడకుండా ఉండలేదు. ఇది ఏమొస్తుంది? ఇది టెంటులు పెడితే తగ్గుతుంది, నవ్వుతుంది నొప్పుందా? నొప్పి ఏముండదు, జస్ట్ మనకు చూపించినప్పుడు కొలెస్ట్రాల్ అంటే లైకోమా టైప్. అది బాల విఘ్నేశ్వరికి కూడా అవే ఉన్నాయి. బాల విఘ్నేశ్వర్ ఉన్నాయి అట్లనే ఉండే. అది దీని వల్ల హీలింగ్ జరిగి అది కరిగిపోవడం తగ్గిపోవడం బట్టి మొత్తానికి లేకుండా వెళ్ళిపోతుంది. అయితే 2-3 సార్లు ఛాన్స్ లూజ్ కావాలంటే లూజ్ పెట్టుకుంటాం. ఒక 2-3 సార్లు కానీ. ఇప్పుడు మొబైల్ తీసుకోండి. దగ్గరనే పెట్టుకో సార్. ఇప్పుడు మొబైల్ మీరు వాడుతున్నారు, కంపల్సరీ వాడుతున్నా కూడా దీని ఎఫెక్ట్, మొబైల్ ఎఫెక్ట్ మీ బాడీ పైన పడొద్దంటే ఆల్రెడీ మనం పెట్టేసాం. ఇప్పుడు ఎనర్జీ ఎంత ఉంటుందో మళ్ళీ చూసాం. మొబైల్ మీ బాడీలో ఉన్నా కూడా దీని ఎఫెక్ట్, రేడియేషన్ ఎఫెక్ట్ మీ బాడీ పైన ఉంటుంది. మళ్ళీ ఇంకా షిఫ్ట్ ఉంచారు, స్టేజ్ వేడు మళ్ళీ లాగడానికి ప్రయత్నిస్తాం, మీరు ఆపడానికి ప్రయత్నించండి. 1 2 3. ఆపగలుగుతున్నాం. అది తీసేసినాం అనుకోండి, మనం ఏమనుకుంటామంటే నేను చాలా యంగ్ ఉన్నా, యాక్టివ్ ఉన్నా, నాకేమవుతుంది అని అనుకుంటాను. కాకపోతే ఏదైనా వ్యాధి రాత్రికి రాదు, ఆల్రెడీ బాడీలో వచ్చేసి ఉంటుంది. బయట పడ్డానికి మాత్రమే టైం పడుతుంది. బయట పడ్డాక హాస్పిటల్స్లలో పోయి లక్షల రూపాయలు, మనకు వేరే ఆప్షన్ ఉండదు, పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా సార్ ఏం చేస్తారంటే పేరెంట్స్కి ఎన్సీఎస్ వస్తుంది కదా, వాళ్ళు మంచిగా ఉన్నప్పటిదాకా ఏం కేర్ తీసుకోరు, గాలికి వదిలేస్తాం. ఈరోజు మీ దగ్గర ఫోన్ ఉంది, 10,000 20,000 50,000 ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ కింద పడితే ఏడవలుగుతుంది అని చెప్పేసి దానికి ఒక ప్రొటెక్షన్ పౌచ్ చేసినాము, అవును కదా. కానీ మన బాడీలో సార్ చెప్పినట్టు 450 కోట్ల ఆర్గన్స్ ఏం ప్రొటెక్షన్ ఇస్తుంది సార్? వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కొన్ని లక్షల రూపాయలు గుమ్మరిస్తున్నాం అన్నమాట. అయితే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా దానికి మూల కారణం బ్లడ్ సర్క్యులేషన్ అవసరం, ఆ రెండింటిపైనే పనిచేస్తుంది. కాబట్టి మ్యాక్సిమం హార్ట్ స్ట్రోక్స్ రాకుండా కాపాడుతుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా కాపాడుతుంది, వచ్చిన వాళ్ళకు కూడా తగ్గిపోతుంది. మేము పెరాలసిస్ పేషెంట్స్కి ఇచ్చినాము, ఏళ్ళ తరబడి దీర్ఘకాలికంగా 5-5 సంవత్సరాల నుండి బెడ్ పైన ఉన్న వాళ్ళకు కూడా కొన్ని రోజులలో మాత్రమే వితౌట్ మెడిసిన్ లేచి నడుస్తుంది. నేను ఇచ్చిన కొన్ని వీడియోస్ చూపిస్తాను. వండర్ఫుల్ మిరాకల్ రిజల్ట్స్ ఉన్నాయి సార్, ఖతర్నాక్ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. దీన్ని మొత్తము డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటారు. ప్రోడక్ట్ ఐడియా ఉందా మీకు? ప్రోడక్ట్